ఇక మొట్టమొదలైతే మాతృమూర్తులందరకు ఇగో మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. జన టీవీ దుమ్ములపై ముచ్చట్ల శ్రీశైలం తాత ఇక గుసగుస ముచ్చట్లు పట్టుకొచ్చి రాత తయారున్నట్టే ఇవాళ చూత ముచ్చట్లలో పోతే అదేనులా నిన్న మొన్నటి దాకా బచాబాయిగాళ్ళు అదే పాకిస్తాన్ యుద్ధం నడుస్తుంది కదా, అరే మన జవాన్లు ఇగో మృతి చెందిరు కదా, వాళ్ళకు ఫస్ట్ అయితే జనం టీవీ తరపున నివాళులు అర్పిద్దాముల్లా. ఏది ఏమైనా బచ్చవాయిగాళ్ళు కాల్పుల విరమణ చేసిరు అని అంటూనే ఉన్నారు కానీ ఇగో మళ్ళా చూద్దాం మీదికెళ్ళి మళ్ళీ 2-3 బాంబులు ఇసిరేసినట్టే ఇసిరేసిరట. ఏది ఏమైనా కూడా ఈ బచ్చవాయిగాళ్ళను ఉగ్రదాడులను తిప్పికొట్టడానికైతే భారత్ ఎప్పటికప్పుడు రెడీలు ఉన్నది. గట్లనే కూడా చిన్న చిన్న దేశాలు విరమించినట్టు చెప్తున్నారట, మళ్ళీ పాకిస్తాన్ కు మద్దతు ఇస్తున్నారట బచ్చవాయిగాళ్ళు. ఏది ఏమైనా చూతా ఇగో అమరవీరులకైతే నివాళులు అర్పిస్తుంది జనం టీవీ. సత్యసాయి జిల్లా గోరట్ల మండలం కల్లితండాకు చేరుకున్న వీర జవాన్ మురళి నాయక్ పార్థివ దేహం. గుమ్మయ్య గారి పెళ్లి నుంచి కల్లితండా వరకు దాదాపు 300 వాహనాలు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, వేలాది మంది ప్రజలతో ఘన నివాళులు అర్పించారు. మురళి అమర అని నినాదాలు చేస్తూ జవాన్ కైతే నివాళులు అర్పించారు అనుకోరాదు. గదేనుల్లా నిన్న మొన్న నడుస్తుంది కదా అదే అందాల పోటీలు. ఈ అందాల పోటీల మీద చాలా మంది అయితే వ్యతిరేకతనే వస్తుంది అనుకోరాదు. ఇక ప్రభుత్వం ఏమో మేము అది చేస్తాం ఇది చేస్తాం, ఇక మన ప్రపంచ ఖ్యాతికి మొత్తం మన తెలంగాణ మొత్తం ప్రపంచానికి తెలియజేస్తామని విసువరాల పోటీలు అందాల పోటీలు చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్తుంది. ఇగో నిన్న కూడా ఈ మేడము మరి వ్యతిరేకించింది అనుకోరాదు. మరి అందాల పోటీలు ఎట్లా నిర్వహిస్తారు, ఓదిక్కేమో భారత్ పాకిస్తాన్ మధ్యలో గొడవ జరుగుతుంది, అంత లొల్లి అవుతుంది, ఆగమాగం అవుతుంది, జవాన్లు మృతి చెందుతుర్రు, మీరేమో గీడ అందాల పోటీలు చేస్తారని ఇగో అడవులనే అరుచుకుంది అనుకోరాదు. అందాల పోటీలు రద్దు చేయాలంటూ రోడ్డు పైనే ప్రగతిశీల మహిళా సంఘం ప్రెసిడెంట్ సంధ్య అక్కనైతే గీ తిరిగి ధర్నా చేసింది. ఏమి లేదా అప్పటికప్పుడే పోలీసు వాళ్ళు ఇగో జబ్బును ఉరికొచ్చి అక్కన ఆయనతో ఈడ్చుకోపోయి అరెస్ట్ చేసిర్రు అనుకోరాదు. ఓదిక్కేమో యుద్ధం జరుగుతుంటే ఈ అందాల పోటీలు ఏందంటూ ఆందోళన చేస్తుర్రు. అవును రాష్ట్రం మొత్తం గట్లనే అంటుంది. ఓదిక్కేమో యుద్ధం జరుగుతుంది, ఓదిక్కేమో జనాలకు పైసల్లో, ఓదిక్కేమో జీతాలకు పైసలు ఏమంటున్నావు, ఓదిక్కేమో రైతులకు సరిగా అరుచుకుంటలేరు. మరి ఈ టైంలోకి ఈ అందాల పోటీలు అనేది చాలా మంది అయితే గుర్చనే పెట్టుకుంటారు అనుకోరాదు. ఆయనతో ఇప్పుడు మన ఎలక్షన్లు అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది, ఆయనతో ముఖ్యమంత్రి గెలిచి ఎన్ని రోజులు అవుతుంది, ఈ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు ఎలక్షన్లు అయితే బరాబరే నడిపిస్తుంటారు. మరి ఇంతకు ఊళ్ళల్లో కూడా పట్టు రావాలి, పాలన కరెక్ట్ నడవాలంటే ఏముండాలి, సర్పంచుల పాలన నడవాలి. మరి సర్పంచుల పాలన లేక ఎన్ని రోజులా ఏం తక్కువ ఏడాది అర్థం అయితేనే అవుతుంది అనుకోరాదు సర్పంచులు లేక. ఇగో మరి సర్పంచులు లేకపోయేసరికి ఎవరి మీద భారం పడుతుంది, ఆయనతో పంచాయతీ సెక్రటరీల మీద భారం పడుతుంది. ఇగో చెప్పకనే చెప్పుకునే అనుకోరాదు. ప్రభుత్వంలో వండుకుంటున్నా కూడా ఇగో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ముఖం మీదనే అనేసిండు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను ఇగో గట్టిగానే అరుచుకున్నా అనుకోరాదు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. అరే 15 నెలల నుంచి బిల్లులు రాక పంచాయతీ కార్యదర్శులు చాలా ఇబ్బంది పడుతుర్రట. అరే ఏంది గిట్ల అయితే ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం, ఏం కథ, ఊళ్ళల్లో చాలా కష్టాలు ఉన్నాయి. అయ్యో నీళ్ళు అంచే కరెంట్ అంచే ఆయనతో ఏదన్నా కూడా పంచాయతీ సెక్రటరీ దానికే ఉరికొస్తుర్రట పబ్లిక్. మరి గిట్లా పైసలు లేక బిల్లులు రాక చాలా ఇబ్బంది అవుతుంది మేడం అని ఇగో మీటింగ్లో అయితే అందరు ముంగట గిట్లా అరుచుకుంటా అనుకోరాదు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను. ఈ 15 నెలల నుంచి బిల్స్ వస్తున్నాయి సీతక్క, ఊళ్ళలో బాగా ప్రాబ్లం ఉంది. వీళ్ళని చెప్తే వీళ్ళు చెప్పుకో ఇంతమంది వచ్చింది ఎన్నో ఆశలతోటి, ఎవరిని వదిలించినా బాగలేదు సీతక్క. పైసలు నేను అప్పు తెచ్చి పెట్టినా 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు సొంత పైసలు తీసుకొచ్చి పెడుతున్నాను. ఏది ఏమున్నా కూడా ప్రభుత్వం జరంతా అప్పుడప్పుడు మంచి పనే చేస్తట్టు అనిపిస్తుంది. ఇగో అదేనులా మన దేశం కోసం కొట్లాడే రక్షణ వ్యవస్థకు ఆర్మీకి ఇగో మన ఎమ్మెల్యేలు అంతా చూతా ఏం తక్కువ 1 నెల జీతం ఇచ్చిపెట్టాలని ప్రభుత్వం పెద్ద సారు రేవంత్ రెడ్డి సారు ఆదేశించినాట. మరి అట్లే ఇక గది ముచ్చట గట్లుంటే ఇక మరి ఓ ఎమ్మెల్యే కొడుకు అరే ఏకంగా తన కిడ్నీ బ్యాంకులకి వెళ్ళి తీసుకొని ₹1,00,000 ఆర్మీకి ఇచ్చిండట. మరి అది ఏ ఎమ్మెల్యే, ఏం కథ, ఎక్కడ ఎమ్మెల్యే, ఆ పొలగాడు ఎవరు చూసేద్దాంపా. ఇంత చిన్న పిల్లగాడే గంత పెద్ద కోరిక ఇప్పటికే ఆలోచన వచ్చిందంటే చాలా పెద్ద గ్రేట్ కదా. ఇక మరి చూద్దాం పారే అది ఎమ్మెల్యే కథ ఏంది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు ఆర్మీ రక్షణ నిధికి నెల జీతంతో పాటు ఇగో
ఆయన చిన్న కొడుకు ఉన్నాడు కదా పొలగాడు, ఆ పొలగాడు కిడ్నీ బ్యాంక్ దాచుకున్న పైసలు ఏం తక్కువ ₹1,00,000 ఉన్నాయట. ఎక్కడిది ఆ పిల్లగాడు కూడా నేను చూస్తా ఆర్మీలకు అండగా ఉంటాను. ఇగో ₹1,00,000 బీర్ల ఐలే కుమారుడు బీర్ల శివమణి ఈ కిడ్నీ బ్యాంక్ నుంచి ₹1,00,000 తీసి ఆర్మీలకు అందజేసినట. ఈ ముచ్చట సొంతంగా తనే ఇగో కలెక్టర్కు ఫోన్ చేసి ఇగో ఈ ముచ్చట చెప్పిండు అనుకోరాదు. ఏదేమున్నా కూడా ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద ఆలోచన రావడం చాలా గ్రేట్ శివమణి. ఆల్ ది బెస్ట్. నువ్వు ఎప్పుడు చూద్దా గిట్టనే ఇక మంచి మంచి పనులు చేయాలి. ఇక మీ నాయన బాటలనే నడుస్తున్నట్టు చాలా మంది అయితే అనుకుంటుర్రు.